ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః అంటూ స్వామి సుందర రూపాన్ని దర్శించి తన్మయత్వంతో పులకించిపోతారు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు 3 పూటలా నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. ఆశ్రమంలోని అభాగ్యులకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో భోజనం తయారు చేస్తూ వంటశాలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభాగ్యులకు సేవలు చేస్తున్నారు. కుటుంబ బంధాలకు దూరమైన అభాగ్యులకు ఆప్యాయతను పంచుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి వారి కుమారునితో సహా విచ్చేసిన సిహెచ్ శ్రీనివాస్ శారదా దంపతులు ముందుగా స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమనంతం భవతి శతమీశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. హోమంలో హవిస్సు, నవధాన్యాలు సమర్పించి పూజలు నిర్వహించుకున్నారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. స్వః. ఓం అగ్నయే స్వః. ఓం భో స్వః. ఓం భువ స్వః. ఓం శుభ స్వః. ఓం భోర్భో స్వః. మహార్జన స్వః. అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు ఆశ్రమంలో అనాథులకు అందుతున్న సేవల గురించి వివరించారు. సేవా మార్గంలో భాగంగా శ్రీనివాస్ శారదా దంపతుల 25వ పెళ్లి రోజుని పురస్కరించుకుని అభాగ్యుల మనుగడకు సాయం చేశారు. మహేశ్వరుని ఆశీస్సులు, అనాథుల దీవెనలతో మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని సేవాశ్రమం కోరుకుంటుంది. ఇక్కడికి రావడం ఇది 3వసారి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పటికీ, సెకండ్ టైం, థర్డ్ టైం ఇప్పటికీ ఎంతో డెవలప్ అయిపోయింది. ఇక్కడ ఈ ఆశ్రమం అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ఎందరికో కొంత వచ్చిన వాళ్ళందరికీ నయం అవుతూ పోతున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. ఎంతోమందికి వాళ్ళు మానసికంగా ఎంతో డెవలప్ అవుతున్నారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ఇంకా ఇలాగే కొనసాగుతూ ఎంతోమందికి ఆశ్రయిస్తూ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కథ జ్ఞాపకాలు తెచ్చుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నా. దేవాలయం కడుతున్నారు ఇక్కడ. ఆ దేవాలయం కూడా మన ఈ ప్రాంతంలో ఇలాంటి టెంపుల్ కట్టడం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది కూడా మాకు ఎంతో బాగా అనిపించింది టెంపుల్ విషయంలో కూడా. కాబట్టి ఇక్కడికి చాలామంది వచ్చి వీళ్ళని చూసి మీకు తోచిన విధంగా వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు ఎంతో కొంత మనము చేతునిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.